ఇవాళ నా పుట్టినరోజు అన్నయ్య. రేడియో స్టేషన్ లో ప్రోగ్రామ్ ఇచ్చాడు. అదనా ఎంత చల్లని మాట చెప్పావు జానకి. అతను ఎక్కడున్నా క్షేమంగా ఉండడమే నాకు కావాల్సింది. నేను కోరుకునేది కూడా అదే. వదినా, అన్నయ్యని ఇక్కడికి తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తాను. పిచ్చిదానా, అతను ఇక్కడికి రాడు. గోపి మనసు నాకు బాగా తెలుసు జానకి. సుధాకర్ గారు, గారు, నేను మీకు ఇచ్చిన మాట తప్పలేదు. నా మాట నమ్మండి. నేను గోపికి దూరంగానే ఉంటాను. అతనికి ఏం అన్యాయం చేయకండి. అతన్ని విడిచిపెట్టండి ప్లీజ్. అతను ఉన్నంత కాలం నువ్వు మర్చిపోలేవు, నీ మాట నిలబెట్టుకోలేవు. అతన్ని విడిచిపెట్టు. సుధాకర్ గారు, కనీసం ఒక అమాయకురాలు అన్నగానే నా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇవాళ నుంచి అతన్ని పూర్తిగా మర్చిపోతాను. ఇంకెప్పుడు అతని గురించి ఆలోచించను. అవును, జీవోత్సవంలా బ్రతుకు సాగిస్తాం. నిన్ను చూసిన ప్రతి క్షణం ఆ దౌర్భాగ్యులు గుర్తొచ్చేది చేస్తాం. ఇంకా నేను ఈ మరణహోమం భరించలేదు. వాడిని చంపి నేను చస్తాను. బ్రతికి నీ ప్రేమను సంపాదించలేకపోయాను. చచ్చి నీకు మనశ్శాంతినైనా సంపాదించి పెడతాను. నా పగను చల్లార్చు. సుధాకర్ గారు, మీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే ఈ ఒక్కసారికి అతన్ని విడిచిపెట్టండి. గోపి ప్రాణాన్ని నాకు ఒక వరంగా ఇవ్వండి. ఇంతకంటే నేను మిమ్మల్ని ఏమీ కోరను. ఈ సహాయానికి మీరేం చేయమన్నా చేస్తాను. జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఊడిగా చేస్తాను. నాకు కావలసింది బానిసగా బ్రతికే మనిషి కాదు రాధ. నాకు మనసిచ్చి నా ప్రేమను అర్థం చేసుకోగల ప్రేయసి కావాలి. నాకు ఉపశమనాన్ని ఇచ్చే నేస్తం కావాలి. నాకు మనశ్శాంతి కావాలి. నా ప్రేమతో గోపి ప్రాణాన్ని బలి తీసుకునే కంటే గోపిని బ్రతికించి నా ప్రేమనే బలి చేసుకుంటాను. కానివ్వండి, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మొత్తానికి ఇన్నాళ్లకు అయ్యగారు రాధమ్మ గారిని ఒప్పించారు. ఒప్పుకున్నది నా మీద ప్రేమ వల్ల కాదురా, ఆ దౌర్భాగ్యుడి ప్రాణం మీద తీపి వల్ల. దావుద్, నా కోరిక పూర్తిగా ఫలించాలంటే వాడు పూర్తిగా. అర్థమైంది అయ్యగారు. మీరు మీ పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి, మా ఏర్పాట్లు మేము చూసుకుంటాం. ఏమిటమ్మా, ఏమైంది? గురుజీ దొంగలెత్తిపోతున్నారు డాడీ. దొంగలు డాడీ, దొంగలు. అన్నయ్య!
నేను చంద్రశేఖరాన్ని మాట్లాడుతున్నాను. పోలీసులు వచ్చే లోపల వీడిని కొండ మీదకి తీసుకువెళ్లి చంపి నదిలో పారేద్దాం. మనం చంపడం ఎందుకురా? నదిలో పారేస్తే వాడే చేస్తాడు. అవును, పోలీసులు శవం కూడా దొరకదు. కానీ తీసుకురండి. చెప్పరా? ఎవరు చెప్పమన్నారు? చెప్పు చెప్పు చెప్పరా? ఎందుకు చెప్పావు? చెప్పు. చెప్పలేదా? చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాను. చెప్పు. ఎందుకు చెప్పావు? చెప్పరా? చెప్పు చెప్పు చెప్పు. చెప్పరా? చెప్పు చెప్పు. అన్నయ్య గొంతు వచ్చింది. అన్నయ్య జానకి! ఓం ధ్రువంతో రాజా వరుణో ధ్రువంతో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్తాద్దుష్టరాష్ట్రంధానయతాం ధ్రువం దేవయం వాచమజనయంత దేవాస్తాం పుష్కరోగాస్తథవో వదంతో సానో మంత్ర సమోద్గంధుధానాధేనుర్వాగస్వామి ప్రతిష్టరేతు. మిస్టర్ సుధాకర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? రాధాదేవి తండ్రిని హత్య చేయించినందుకు. అబద్ధం. నేను ఎవరిని హత్య చేయించలేదు. ఆ నిజంతోనే ఇంతకాలం నలుగురిని నమ్మించారు. కమాన్, అసలు నిజం ఇవాళ మీ వాళ్లే చెప్పారు. ఇది నిజమేనా ఇన్స్పెక్టర్ గారు? అవునమ్మా, ఇతనే కుట్ర చేసి వీళ్ళ చేత మీ తండ్రిని హత్య చేయించాడు.
గోపీనాథ్ కారు ప్రమాదానికి కూడా వీళ్లే కారకులు. మీరు నా తండ్రిని హత్య చేసి ఆ నేరం గోపి మీద మోపారా? నన్ను ఒక ఆట బొమ్మగా చేసి నా చేతే గోపి నష్ట కష్టాలు పాలు చేస్తారా? మీరు మీరు మనుషులు కాదు, రాక్షసులు. మీది గుండె కాదు, పాషాణం. నేను వెంటనే గోపిని చూడాలి. అతని పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. నా గోపి ఎక్కడున్నాడు చెప్పండి, వెంటనే చూడాలి. అన్నయ్య నీకు చూడలే వదినా. దానికి అన్నయ్య కనిపించడు. దుఃఖాన్నంతా మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయాడు. జానకి, ఏమిటి జానకి? ఎక్కడికి వెళ్ళాడు? చెప్పు జానకి, చెప్పు. రాధాదేవి గారు, గోపీనాథ్ను కూడా ఈ దుర్మార్గులే కొట్టి నదిలో పారేస్తారు. వెళ్ళిపోయావా గోపి? నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా? నేను క్షమాపణ చెప్పకుండానే వెళ్ళిపోయావా గోపి? గోపి గోపి, బ్రతుకులో మనం ఒకటి కాలేకపోయినా చావులో మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు గోపి. నేను కూడా నీ దగ్గరికి వస్తున్నాను గోపి. గోపి గోపి, జానకి, 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 రాధా.